నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ జేడీ లక్ష్మీనారాయణని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే దీన్ని బట్టి జగన్ ప్రతీకారం తీర్చుకున్నారా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జై భారత్ పార్టీ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జై భారత్ అండి. మాజీ జేడీ లక్ష్మీనారాయణని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సో దీన్ని బట్టి చూస్తే జగన్ ప్రతీకారం తీర్చుకున్నాడు అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరు ఏమంటారు? అంటే అది ప్రతీకారం తీర్చుకున్నారో లేదో నేను చెప్పలేను, కానీ అది ఆయన చేతగానితనానికి ఒక నిదర్శనం అండి. ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు నాకు 25 లోక్సభ ఎంపీని గెలిపిస్తే నేను కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తాను, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు అన్నీ నేను సాధిస్తాను, అట్ ద సేమ్ టైం పోలవరం ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి చేస్తాను అని ఒక రకమైన మోసపూరితమైన హామీలు ఇచ్చి పవర్లోకి వచ్చారు. ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత 4.5 సంవత్సరాలు కనుక నాలుగు సార్లు ఆపర్చునిటీ వచ్చింది. సెంటర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ విషయం కానివ్వండి, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానివ్వండి, అవి సాధించేదానికి 4 సార్లు అవకాశాలు వచ్చినా వాటిని సాధించకుండా ఆయన ఫెయిల్ అయిపోయారు. సో దాని సాధనలో భాగంగా మా పార్టీ పెట్టిన దగ్గర నుంచి మా అధ్యక్షులు వారు ప్రత్యేక హోదా సాధన సమితి వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలి, సాధించాలి అనే దాని మీద ఫైట్ చేస్తున్నారు వివిధ స్థాయిల్లో. అది విజయవాడలో చేశాము, విశాఖపట్నంలో చేశాము, ఢిల్లీలో చేశాము. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి చలనం రావట్లేదు అనేసి ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి మా పార్టీ వాళ్ళు కాల్ ఇచ్చారు. దాంట్లో ప్రయత్నంలో భాగంగా మా అధ్యక్షులు వారు సీఎం ముట్టడికి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తా ఉంటే అరెస్ట్ చేశారు. సో వీళ్ళు 4 సార్లు అవకాశం వచ్చింది వైసీపీకి. యాక్చువల్గా 2019లో వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ పాస్ అవుతున్న టైంలో రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు. అప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు కానీ మాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పుకుంటే 2019లోనే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేది, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ వచ్చేది. అప్పుడు చేయాలి. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది. ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు అయితే బీజేపీ అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళు వైసీపీ టీడీపీ మద్దతు అడగకుండానే వీళ్ళు వాలంటీర్గా ముందుకెళ్ళి మద్దతు ఇచ్చారు. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు సేమ్ అదే పరిస్థితి. మాకు రావాల్సిన ఇస్తే మేము మద్దతు ఇస్తామని చెప్పకుండా వాలంటీర్గా ముందుగా వెళ్ళి సపోర్ట్ చేశారు. రీసెంట్లీ 2023లో ఢిల్లీ సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ బిల్ పాస్ చేస్తున్న టైంలో కూడా రాజ్యసభలో బీజేపీకి మద్దతు లేదు. అప్పుడు కానీ వీళ్ళు కండిషన్ పెట్టుంటే కనీసం ఎలక్షన్కి ఒక 6-7 నెలల ముందన్నా మనకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చి ఉండేది. తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు వచ్చి ఉండేది. అప్పుడు కనీసం డిమాండ్ చేయకపోవడం వల్ల మొన్న బడ్జెట్లో ఇంటరిమ్ బడ్జెట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేస్తున్న టైంలో ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్కి వాళ్ళు ఇచ్చిన డబ్బులు ₹1,00,000 అండి. ఎంత అవమానం అది! ₹1,00,000 రైల్వే కనెక్టివిటీ ప్రాజెక్ట్ కనీసం మనం ఫౌండేషన్ లైన్ వేసేదానికి, శంకుస్థాపన పనులు చేసేదానికి ఆ సెరమనీకి సరిపోవు ఆ డబ్బులు. ఈ జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్లో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎంత చేతగాని ప్రభుత్వం అయితే సెంటర్లో ఉండే బీజేపీ అంత చీప్గా ఒక మీగర్ అమౌంట్ని బడ్జెట్లో శాంక్షన్ చేస్తారు. ఈయన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు మా అధ్యక్షుల వారు అవన్నీ మాకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు సాధనలో ఈ గవర్నమెంట్ నుంచి చలనం లేదని సీఎం కార్యాలయం ముట్టడికి వెళ్తే ఈ రకంగా అరెస్ట్ చేయడం ఏంటి? అసలు పోలీసులు కూడా చాలా సిగ్గుతో తలంచుకోవాలండి. ఒక అవినీతి పరుడి కింద పనిచేస్తా ఒక నిజాయితీగా ఒక ఐపీఎస్గా ఉండి చాలా నిజాయితీగా దేశంలో చాలా హైయెస్ట్ రామిఫికేషన్ ఉన్న కేసులన్నీ డీల్ చేసిన నిజాయితీ పరుణ్ణి అసలు ఆయన అరెస్ట్ చేసేదానికి పోలీసులకు అసలు చేతులు ఎలా వచ్చాయండి? అసలు అదే డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చారు, నిజాయితీగా పనిచేసి వచ్చారు. అవును, అలా ఎలా చేస్తారు? అసలు పోలీసులు సిగ్గుపడాలని ఉండాల్సింది మా అధ్యక్షులు అరెస్ట్ చేసే ముందు. అసలు అంటే ఆంధ్రప్రదేశ్లో నిరసన తెలపడానికి కూడా రైట్ లేదంటారా? ఎక్కడుందండి? ఇప్పుడు అంతకుముందు టీచర్స్ ఒకసారి ఇలానే విజయవాడ ఏదో మీటింగ్ పెట్టుకొని విజయవాడలో వాళ్ళు ముట్టడికిస్తే అసలు పోలీసులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ అని చూడకుండా ఏ రకంగా పోలీసులు ఆ రోజు లాఠీచార్జ్ చేశారు? అసలు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి ఉందా? వైసీపీ వాళ్ళు రకరకాల కోవిడ్ టైంలో నామ్స్ని వైలేట్ చేసి ధర్నాలు ర్యాలీలు చేశారు. అప్పుడు వాళ్ళ మీద కేసులు లేవు. కానీ హక్కుల సాధన కోసం ఉద్యోగులు ట్రై చేసినా, ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధన కోసం మా పార్టీ ప్రయత్నించినా కానీ మాలాంటి వాళ్ళ మీద కేసులు, అరెస్టులు ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా అనేది ఒకటి లేదండి. అసలు రూల్ ఆఫ్ లా నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కదా. ఒక దుర్మార్గుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఇలాంటి దుశ్చర్యలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో. సొంత బాబాయిని అరెస్ట్ చేస్తే ఈ రోజుకి సొంత బాబాయిని చంపేస్తే అసలు ఈ రోజుకి ఎవరు చంపారో తేల్చిన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి.
సొంత బాబాయిని చంపిన కేసు పురోగతి సాధించకుండా రకరకాలుగా బ్రేక్లు వస్తున్న వ్యక్తి రాష్ట్రానికి న్యాయం ఏం చేస్తాడంటే సొంత చెల్లికి న్యాయం చేయాలా, సొంత బాబాయిని చంపితే న్యాయం చేయలేకపోయాడు, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఈయన అసలు? సో అంటే ఇప్పుడు ఫర్దర్గా ఇప్పుడు నిరసన తెలిపేదానికి వెళ్తున్నప్పుడు జేడీ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఫర్దర్ నెక్స్ట్ ప్లాన్ ఏమనుకుంటున్నారు? ఒకటండి, ఇప్పుడు వీళ్ళని ఎలక్షన్లో చిత్తుగా ఓడిచ్చేసి జై భారత్ నేషనల్ పార్టీ ఒక సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ సాధించుకొని వీళ్ళు చేయలేని పని రేపు ఎన్నికల తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానీ సాధించి చూపిస్తుందండి. వీళ్ళు మర్చిపోవచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వాత జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్ హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ విభజన చట్టంలో పొందుపరిచిన వివిధ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాధించేదానికి కట్టుబడే ఉంది జై భారత్ నేషనల్ పార్టీ. సో అంటే జేడీ గారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎటువంటి రీజన్ చూపించి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది? జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్నాను అరెస్ట్ చేశారండి, అంతే. అంటే పోలీసులు ఎలా ఉండాలండి? ఏదైనా సమస్య వస్తే వాళ్ళ బాసెస్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా. ఇది సమస్య కోసం ప్రజల తరఫున పోరాడుతున్నారు, దీన్ని మనం ఏ విధంగా అడ్రస్ చేయాలని చూడాల్సిన వీళ్ళు అడ్రస్ చేయకుండా అరెస్ట్ చేస్తారంటే అంటే డిసెంట్కి స్కోప్ లేదా? సో ఆయన జేడీ లక్ష్మీనారాయణ కూడా అందులోనే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో వర్క్ చేశారు కదా. సో ఈయనకి కూడా తెలుసు ఎంతవరకు అరెస్ట్ చేయాలి ఏంటి పర్మిషన్స్. ఎగ్జాక్ట్లీ చెప్తున్నాను. మా అధ్యక్షులు వారు ఐపీఎస్గా చేస్తున్నప్పుడు నాందేడ్ ఎస్పీగా చేస్తున్నప్పుడు ఆయన సర్వీస్లో ఉండి ఇలానే బ్రాడ్ గేజ్ నుంచి నారో గేజ్ చేయాలనేసి ఒక డిమాండ్తో ఆ గ్రామస్తులు రైల్వే ట్రాక్ మీద కూర్చొని రైలు రాకపోకలను స్తంభింపజేశారు. సో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ ఏంటంటే షూట్ అట్ సైట్ ఆర్డర్ ఇచ్చేసి మా అధ్యక్షుల వారిని పంపించారు. ఈయన షూట్ అట్ సైట్ చేయకుండా ఆ పర్టికులర్ ఇష్యూ జెన్యూన్గా ఉంటాం అక్కడికి వెళ్ళి సైట్ని విజిట్ చేసి ఆ ఇష్యూ జెన్యూన్గా ఉంటాం గ్రహించి అక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే వారితో మాట్లాడి ఆ నారో గేజ్ నుంచి బ్రాడ్ గేజ్కి చేయించగలిగారు. అది ఒక అఫీషియల్కి ఉండాల్సిన లక్షణము, ఒక పబ్లిక్ సర్వెంట్కి ఉండాల్సిన లక్షణము. ఇష్యూలో ఉన్న గ్రావిటీ ఇంటెన్సిటీని గ్రహించి కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి ఇష్యూని సాల్వ్ చేయాలి, కానీ ఇష్యూని ఇంకా పెద్దది చేస్తారా వీళ్ళు? ఇప్పుడు పోలీసులు కూడా మా అధ్యక్షులు వారిని అరెస్ట్ చేసే ముందు ఆ ఇష్యూ యొక్క గ్రావిటీని గ్రహించి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల ఆకాంక్షగా ఉన్న స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించాలి, మీరేం పని చేయట్లేదు సార్, మీరు చేస్తే వీళ్ళు ఇక్కడ దాకా రారు, మీరు చేయండి అని పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఉండాల్సింది కదా. ఆయన సాధించలేనందుకు ఆయన చేతగానితనం వల్ల మేము రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. సో అంటే కనీసం పోలీసులతో అంటే ఇంచుమించు సేమ్ డిపార్ట్మెంటే కాబట్టి జేడీ గారితో కావచ్చు, ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ సంగతి మీరు పక్కన పెట్టండి, కనీసం అంత హానెస్ట్గా పనిచేసి వచ్చారు కదా, ఆ హానెస్టీ కన్నా రివార్డ్ ఇవ్వాలి కదా ఈ ఆంధ్ర పోలీసులు. ఎందుకంటే ఎవరికి ఉండే ఒత్తిడి వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి మీరు ఒత్తిళ్ళ కోసం పనిచేస్తున్నారా, రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేస్తారా? ఒత్తిళ్లతో పనిచేస్తారా, రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేస్తారా? కూడా చాలా మంది ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబుని కలిసి మేము కావాలని చేయలేదు, ఒత్తిళ్ల వల్ల చేశామని చెప్పి అది కాదండి. మీకు నేను గవర్నమెంట్ ఆఫీస్ ఎవరైనా పోలీసులు కానివ్వండి, సమ్ అదర్ అఫీషియల్స్ ఎవరైనా కానివ్వండి, మీరు రూల్ బుక్ ప్రకారం పనిచేస్తారా, ఒత్తిళ్లతో పనిచేస్తారా? మీకంటూ ఒక రూల్ బుక్ ఉంటుందా? మీకంటూ ఒక ప్రొసీజర్ ఉంటుందా? ప్రొసీజర్ ప్రకారం పనిచేస్తారా? మీ బాస్ ఏదో చెప్పాడని ఆ బాస్ని మెప్పు పొందేదానికి పనిచేస్తారా మీరు? సిచ్యువేషన్ బట్టి ఎవరు ఎలా పనిచేస్తారని మనకందరికీ తెలిసిందే. ఎవరు ఇలా చేయాలని చెప్పేసి మనం రూల్ బుక్ ఉంటుందండి గవర్నమెంట్ ఎంప్లాయీకి, ఖచ్చితంగా ఉంటుంది. ఎవరు రూల్ ఫాలో అవుతున్నారు? ఫాలో అవ్వాలి కదా వీళ్ళు. ఫాలో అవ్వాలంటాను నేను. మీరు అంటున్నారు కరెక్టే, మీరు ఫాలో అవుతున్నారు, మీరు అయినట్టు అందరూ ఎందుకు అవుతారు? అందరూ కదా. అది కాదండి, అవ్వనప్పుడు జాబ్ వదిలేసి వెళ్ళిపోండి, వేరే వాళ్ళు వస్తారు. ఎందుకు వెళ్తారు? నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఉన్నారండి రూల్ బుక్ ప్రకారం పనిచే. ఇప్పుడు జేడీ గారు కూడా అలా రూల్ బుక్ ప్రకారం వెళ్ళారు కాబట్టి ఆయన పేరు 2014 ఆ టైంలో అంత హైప్ వచ్చింది ఆయన పేరుకి. ఎందుకు గుర్తుపెట్టుకున్నారు ఇప్పటికీ అందరూ కూడా? ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దాన్ని చూసి మా అధ్యక్షుల వారికి వచ్చిన ఆ ఇమేజ్ ఏదైతే ఉందో, హానెస్ట్ ఇమేజ్, ఆ రెప్యుటేషన్ ఏదైతే ఉందో దాన్ని చూసి బుద్ధి తెచ్చుకుని అంత నిజాయితీకి పనిచేయాలి కదా వీళ్ళు కూడా. అందరూ ఒకేలా ఎందుకుంటారు? అది కాదు, మీరు స్వలాభాల కోసం పనిచేయట్లా. మీరు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా జీతాలు తీసుకుని పనిచేస్తున్నారు. మీరు అకౌంటబుల్ టు ద పబ్లిక్. జీతం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా తీసుకునేటప్పుడు గుర్తుంటుందా? ఏంటిది? ప్రజలు కట్టిన ట్యాక్స్లు బట్టి నాకు జీతం వస్తుంది. అది దరిద్రం కదండి. అసలు కనీసం ఆ కాన్షియస్ లేకుండా ఉంటాం, అది దౌర్భాగ్యం కదా. సో ఇప్పుడు నేననేది ఏంటంటే జేడీ గారిని ఎవరైతే అరెస్ట్ చేశారో, సో జేడీ గారు చేసినటువంటి డిపార్ట్మెంట్ లోనే కదా వాళ్ళు కూడా పనిచేస్తున్నది ఇప్పుడు ప్రెసెంట్. సో అప్పుడు మాటలు రాలేదా? మాటలు రాకుండా డైరెక్ట్ గా ఓన్లీ అరెస్ట్ వరకే, మాకేమీ చెప్పొద్దు, మేమేమి వినం అని చెప్పేసి అన్నారు ఏపీ పోలీసులు. అసలు ఏం చెప్పారు? ఏం లేదు, డైరెక్ట్ వెళ్తుంటే మార్గం మధ్యలో ఆఫీస్ అరెస్ట్ చేశారు. అక్కడ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళనివ్వలా.
జగన్మోహన్ రెడ్డికి ఒక పిరికి పంద ఏపీ పోలీసులకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది జేడీ గారు వస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, ఒక పిరికి పంద చర్య. ఒక డిసెంట్ వినటానికి ఇష్టపడని వ్యక్తి ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా ఉన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయిన వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధమైన డిసెంట్ వినేదానికి సిద్ధంగా లేని వ్యక్తి అయినా. సో అయితే ఫైనల్లీ జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ కూడా కక్షపూరిత చర్యలే చేస్తున్నాడని చెప్పేసి నేను అనుకోవచ్చు. అంటే కక్షపూరితం కాదు, ఆయన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకుంటున్నాడు. ఆయన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకునేదానికి అరెస్ట్ చేశాడు. ఆయన చేతగానితనానికి బయటికి ఎక్స్పోజ్ అయ్యి ఎలక్షన్లో ఒక ఘోరమైన డిఫీట్ చవి చూస్తున్న భయాందోళనలో ఉండి ఈ రకమైన అరెస్ట్కి పాల్పడ్డాడు ఆయన. ఆయన కర్తవ్యం చక్కగా నిర్వర్తించి ఉంటే, ఆయన ఎలక్షన్ ర్యాలీస్లో 2019లో చెప్పినట్టు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెచ్చి ఉంటే ఈరోజు మా అధ్యక్షులు వారికి సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి అవసరం పడేదే కాదు అసలు. మీరు చెప్పిన మాటలు చిన్న సవరణ అంటే ఆయన మెడల్ ఉంచాలనుకున్నారు, ఈయన మెడల్ ఈయన ఉంచారని చెప్పేసి అందరూ కామెంట్ చేస్తారు. మీరు చూడలేదా, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు రేణిగుంట ఎయిర్పోర్ట్లో తిరుపతి దర్శనానికి వస్తే ఈయన వెళ్ళి వంగి దండాలు పెట్టాడు ప్రధానమంత్రి కాలంలో. ఈయన ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి చేసే పని అదే.